రాష్ట్రంలో జరిగే రెండవ సాధారణ మున్సిపల్ ఎన్నికల సందర్భంగా యాదగిరిగుట్ట మున్సిపాలిటీకి సంబంధించి ఎన్నికల సామాగ్రిని పోలింగ్ కేంద్రాలకు తరలించే డిస్ట్రిబ్యూషన్ కార్యక్రమం స్థానిక మండల పరిషత్ కార్యాలయంలో ఏర్పాటు చేశారు. మొత్తం 12 వార్డులకు గాను 40 మంది అభ్యర్థులు పోటీ చేస్తున్నారు. 12 వార్డులకు 24 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. 24 పోలింగ్ కేంద్రాలకు ఎన్నికల సామాగ్రి పంపిణీ చేసినట్లు మున్సిపల్ కమిషనర్ ఎం లింగస్వామి, ఎలక్షన్ స్పెషల్ ఆఫీసర్ డిఆర్డి నాగిరెడ్డి తెలిపారు. రాష్ట్రంలో జరిగే రెండవ సాధారణ మున్సిపల్ ఎన్నికల సందర్భంగా యాదగిరిగుట్ట మున్సిపాలిటీకి సంబంధించి ఎన్నికల సామాగ్రిని పోలింగ్ కేంద్రాలకు తరలించే డిస్ట్రిబ్యూషన్ కార్యక్రమం స్థానిక మండల పరిషత్ కార్యాలయంలో ఏర్పాటు చేశారు. మొత్తం 12 వార్డులకు గాను 40 మంది అభ్యర్థులు పోటీ చేస్తున్నారు. 12 వార్డులకు 24 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. 24 పోలింగ్ కేంద్రాలకు ఎన్నికల సామాగ్రి పంపిణీ చేసినట్లు మున్సిపల్ కమిషనర్ ఎం లింగస్వామి, ఎలక్షన్ స్పెషల్ ఆఫీసర్ డిఆర్డి నాగిరెడ్డి తెలిపారు. సుమారు 70 మంది పోలీస్ సిబ్బందితో పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. ఒక్క పోలింగ్ స్టేషన్కు ఒక ప్రొసీడింగ్ ఆఫీసర్, ఒక అసిస్టెంట్ ప్రొసీడింగ్ ఆఫీసర్, 2 ఓపీఓలను అలాగే 2 పోలీస్ సిబ్బందిని ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు. 22 పోలింగ్ కేంద్రాలకు 22 మంది మున్సిపల్ సిబ్బందిని ఫెలిమినేటర్లుగా ఏర్పాటు చేసి 2 రోజులు పోలింగ్ సిబ్బందికి ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని వసతులు ఉండేలా చూడడం జరుగుతుందని తెలిపారు. మొత్తం మున్సిపాలిటీ 4 జోన్లుగా ఏర్పాటు చేసి ఒక్కొక్క జోన్కు ఒక్కొక్క జోనల్ ఆఫీసర్ను ఏర్పాటు చేయడం జరిగిందని, ఒక్కొక్క జోనల్ ఆఫీసర్ దగ్గర 2 బ్యాలెట్ బాక్సులు అదనంగా ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు. ఉదయం 7 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ జరుగుతుందని, పోలింగ్ అనంతరం బ్యాలెట్ బాక్సులను భువనగిరి పట్టణంలోని దివ్య బాల స్కూల్లో భద్రపరచడం జరుగుతుందని తెలిపారు. అందరికి నోట్ నెంబర్ 2 వెళ్ళాలి అందరు కూడా. కుమార్ 7-8 కూడా పోవాలండి. హుషారైతే ఎట్లయినా నమస్తే. ఒక్కరు రావాలి. 7 ఎవరు చేయలేపండి. 7 అందరికీ నమస్కారం. ఈరోజు యాదగిరిగుట్ట మున్సిపాలిటీ ఎలక్షన్ సంబంధించి డిస్ట్రిబ్యూషన్ సెంటర్ని ఎంపీడీఓ ఆఫీస్లో పెట్టడం జరిగింది. ఇప్పుడు ఈరోజు అందరూ పీఓలు, ఏపీఓలు, ఓపీఓలు మొత్తం అందరూ కలిసి 22 పోలీస్ స్టేషన్ సంబంధించి ఎంప్లాయీస్ స్టాఫ్ అంతా రావడం జరిగింది. అందరూ వాళ్ళకి సంబంధించిన మెటీరియల్ వాళ్ళు తీసుకోవడం జరిగింది. వారు ప్రజెంట్ అందరూ లంచ్ చేసుకున్నారు, రెడీగా ఉన్నారు. వాళ్ళకి సంబంధించిన పోలీస్ స్టేషన్కి వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నారు. రేపు మార్నింగ్ ఎలక్షన్స్ ఆయా పోలీస్ స్టేషన్లో స్టార్ట్ కావడం జరుగుతుంది. ప్రజలందరూ తమకు నచ్చిన వ్యక్తికి ఓటేసి విజయవంతంగా ఉంచాల్సిందిగా కోరుతున్నాను.
సార్ ఇది ఒక్కటే దానికి సంబంధించిన యాదగిరిగుట్ట మున్సిపాలిటీకి సంబంధించిన డిస్ట్రిబ్యూషన్ సెంటర్ మాత్రం ఇది. ఆలయానికి సంబంధించి అది వేరే ఉంటుంది. ఓన్లీ యాదగిరిగుట్ట మున్సిపాలిటీ సంబంధించిన డిస్ట్రిబ్యూషన్ సెంటర్. ఎంతమంది పాల్గొంటారు సార్ ఎలక్షన్స్ ఎలక్షన్లో? 18 మంది మనకి ఇక్కడ స్టాఫ్, పీఓలు, ఏపీఓలు, ఓపీఓలు స్టాఫ్ ఇక్కడ పాల్గొంటున్నారు, ఎలక్షన్లో పాల్గొంటున్నారు. ఇంకా 22 పోలింగ్ స్టేషన్స్ ఇక్కడ మన దగ్గర యాదగిరిగుట్ట మున్సిపాలిటీలో 22 పోలింగ్ స్టేషన్స్. 12 వార్డులకి 10th వార్డు ఒకటి యూనానిమస్ అయింది కాబట్టి దానికి ఏం లేదు. మిగతా 22 పోలింగ్ స్టేషన్స్కి ఇక్కడే ఎలక్షన్స్ నడుస్తుంది. టైమింగ్స్ 7 to ఈవినింగ్ 5 వరకు.